హైదరాబాద్ ప్రతినిధి ముందు హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ భవన్లో ముగిసినటువంటి భారత్ సత్యాగ్రహ దీక్షకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. హరీష్ చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు నిరసిస్తూ కూడా ఈరోజు గాంధీ భవన్ లో పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో కూడా దాని జైభారత్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రధానంగా దీక్షకు పంచాయతీరాజ్ సంఘటన కన్వీనర్ ఏదైతే కన్వీనర్ ఉన్నారో అలాగే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ విషయాన్ని అనర్హత వేటు నిరసిస్తూ కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ పైన సూరత్ లో నమోదైన మోడీ పేరుతో ఉద్దేశించిన కేసులో పరువు నష్ట దావా కేసులో భాగంగా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇక్కడ అనర్హత వేటు తన పదవి ఎంపీ అనర్హత వేటు పైన కూడా ప్రకటించి దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యల పైన స్థానిక బీజేపీ నేత కావచ్చు, అలాగే పాట్నాకి చెందిన బీజేపీ నేత కూడా అంటే రాహుల్ గాంధీ ఏదైనా ప్రధానంగా మోడీ ఇంటి పేరు నిషిస్తూ కూడా అక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదు కావడం జరిగింది. దీనిపైన కూడా ఇక్కడ హైకోర్టు కావచ్చు, సూరత్ కోర్టులో సెషన్ కోర్టులో కూడా ఈ కేసు తాలూకు కూడా ఒక వాదన వినిపించాయి. దీనికి సంబంధించి ఏదైతే సెషన్ కోర్టు కూడా తీర్పు వెలువడించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ హైకోర్టుకు అయితే పిల్ చేస్తుంటారు. అయితే తన పైన ఏదైతే మోడీ ఇంటికి ఉద్దేశిస్తూ కూడా 2 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. దీనిపైన కూడా హైకోర్టు వచ్చే నెల 15వ తేదీ వరకు మిగతా ఏదైతే కింది కోర్టులు ఉన్నాయో కింది కోర్టులు ఎలాంటి వాదన జరపదు, దీనిపైన ఎలాంటి తీర్పులు వెలువరించవద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన వచ్చిన మే 15వ తేదీకి మరోసారి ఈ విచారణ నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీరుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే అదానికి సంబంధించిన 2,000 కోట్ల సంబంధించిన పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి అదాని కంపెనీలోకి, దీనికి సంబంధించిన ఏదైతే దీనిపైన చర్చ జరగాలి, పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలి, పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దీనిపైన చర్చ జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ లోక్సభలో దీనికి సంబంధించిన ఈ విషయాన్ని లేవనెత్తే జరిగింది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ అదానికి సంబంధించిన ఆస్తుల పైన ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ఏదైతే బీజేపీకి సంబంధించి దీంట్లో అదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ప్రధాని మోడీ కావచ్చు, అక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అదానికి సంబంధించిన ఆస్తులని బహిర్గతం చేయకపోవడం, అలాగే బీజేపీ మోడీకి అదానికి మోడీకి కొన్ని సత్సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ బీజేపీ వ్యతిరేక విధానాలు కావచ్చు, బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీన్ని ఊసుకోలేకనే బీజేపీ పార్టీ కుట్రపూరిత చర్యలకు ప్రేరేపిస్తుంది. ఇంట్లో భాగంగానే రాహుల్ గాంధీకి సంబంధించి ఇలాంటి కేసులు పెడుతున్నారు. ఏదైతే రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టేలాగా కూడా ఒక రాష్ట్రం నుంచి కూడా వేరే చోట్ల అదే అంటే ఒకే కేసుకు సంబంధించి వాళ్ళు కేసులు అయితే నమోదు చేయడం అంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు రాహుల్ గాంధీ పైన పెడతారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున దేశంలో పెద్ద గ్రాఫ్ వచ్చింది. గ్రాఫ్ ను జీర్ణించుకోలేక బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలను రాహుల్ గాంధీని ఎదుర్కోలేని పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలకి తెరలేపుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన అనర్హత వేటు పడింది. అలాగే తన అధికారిక నివాసం అయితే ఖాళీ చేసి సోనియా గాంధీ నివాసానికి, తన తల్లిగారి నివాసానికి వెళ్లారు. ప్రధానంగా ఏదైతే అదానికి సంబంధించిన ఆస్తుల పైన ప్రశ్నించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే పూర్తి పార్లమెంట్ లో కూడా చర్చ జరగడం, అలాగే పియూసీ కమిటీ వేసి కూడా కమిటీలో చర్చ జరగాలని ప్రధానంగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి అదాని పైన ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తుల పైన నేను తగ్గేదే లేదంటూ తన పైన కేసులు నమోదు చేసిన, జైల్లో పెట్టిన అదానికి సంబంధించిన ఆస్తులను కొలిక్కొచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, జైల్లో పెట్టిన ప్రశ్నిస్తాను అనే దానిపైన రాహుల్ గాంధీ ఇప్పటికే తను చెప్పడానికి అంటే ఈ చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ కేసు విషయానికి వస్తే ఒకే రోజులో ఇక్కడ సస్పెండ్ కావడం, ఆయన అనర్హత వేయబడడం, అలాగే తీర్పు వెలువడడం, అలాగే ఒకే రోజులో సస్పెండ్ అవ్వడం పట్ల చూస్తే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఒకటే కనిపిస్తుంది. అయితే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఒక గ్రాఫ్ ని దించేందుకే రాహుల్ గాంధీ ఇది ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాటుపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీని ఏదైతే మద్దతు తీస్తూ కూడా సత్యాగ్రహ కావచ్చు, అలాగే దేశ
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగుతూ ఈ రోజు గాంధీ భవన్ వేదిక కూడా పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో సత్యాగ్రహం. దీంట్లో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రాష్ట్రపతికి సంబంధించి రాహుల్ గాంధీ విషయం కావచ్చు, అలాగే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు కావచ్చు, ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానం ఇలా కూడా రాష్ట్రపతికి పోస్ట్ కార్డు ద్వారా కూడా ఉద్యమాన్ని ప్రారంభించింది. పోస్ట్ కార్డు హరీష్, ఈ రోజు ఏదైతే జరిగిందో భారత సత్యాగ్రహ దీక్షకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ అంటే బీజేపీ కానీ లేకపోతే మోదీ కానీ దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత భవిష్యత్తులో ఉధృతంగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి కార్యాచరణ ప్రకటించారు ఈరోజు? ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కేసు వ్యవహారం అయితే వచ్చే మే 15వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. మే 15వ తేదీన దీనికి సంబంధించి హైకోర్టు, సూరత్ హైకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది, ఈ తీర్పు ఎలాంటి కార్యాచరణ రూపొందించబడి ఏఐసిసితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి లో కూడా ఒక చర్చలు జరిగిన దీనికి సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీ ఒకవేళ అనుకూలం రాని పక్షంలో కేసు ఒకే మూకుమ్మడి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే యోచనలో ఇప్పటికీ ఏఐసిసికి ప్రతిపాదనలు పంపారు. దీనిపైన కూడా ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే కేసు విషయంలో రాకపోతే దేశవ్యాప్తంగా ఎలాంటి నిరసనలు చేపట్టాలి, ఎలాంటి దానిపైన కూడా తదుపరి కార్యాచరణ అంతా కూడా ఏఐసిసి ముందుంచడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చే మే 15వ తేదీ వరకు ఈ కేసు విషయం తొలికి వస్తుంది. దాంట్లో దానిపైన కూడా తదుపరి కార్యాచరణ ప్రకటించారు రాజశేఖర్.